ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ప్రభు పేరిట నేను కూడా ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం ధ్యానం చేయగలిగితే ప్రియులారా, ఆ వాక్యం సందేశంలో రాయబడినటువంటి మాటను బట్టి ఈరోజు మనం సంతోషిద్దాం, ఆనందించుదాం. ఆ వాక్యం యొక్క అంశాన్ని తెలుసుకొని ముందుకు మనము వీరులే సాగునట్లుగా దేవుడి కృప అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాంతి సమయంలో నీ పిల్లలైన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వింటున్న వాళ్ళు కావచ్చు. నాయన, నీ వాక్యాన్ని వినడానికి నా తండ్రి వారు వేగిరి పడి ఉంటుండగా నీ ఆత్మతో నింపు, నీ దర్శనం వారికి ఇవ్వు నాయనా. గ్రహింపగలిగిన మనసు, వివేచించగలిగిన ఆత్మ వారికి దయచేసి బలపరచమని ప్రార్థన చేయగలుగుతున్నా. అలాగనే తండ్రి, నీ దాసులను నన్ను కూడా నీ సిలువ సాట్లో మరుగుపరిచి అద్భుతంగానైనా మీరు మాట్లాడి ఆత్మకార్యం జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని, ఆశీర్వదించమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొందుకుని నామదయగల తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య సందేశంలో నయమానుల గురించి ఈ గ్రంథంలో ఈ మాట రాయబడినది. గమనించండి. నయమాను రాజు సిరియా దేశపు రాజు. ఈ సిరియా దేశపు రాజు అయినటువంటి నయమాను యెహోవా దృష్టికి యథార్థవంతుడై జీవించాడనే మాట మనం చదువుతాం. తర్వాత నయమాను చేతనే ఆ దేశానికి దేవుడు విజయము కలుగు చేసెను అని కూడా మనము చదవగలుగుతున్నాం. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మరి నయమాను రాజు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి యొక్క నయము స్వస్థత కలగాలి అని అంటే మరి నయమాను రాజు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్ని రకాలుగా చేశాడో, ఎన్ని రకాలుగా మరి ఆయన ఆ యొక్క రోగం పోగొట్టుకున్న దానికి తహతహలాడి ఎన్ని వైద్యాలు చేయించుకున్నాడో మనకి తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ సిరియా దేశపు రాజు అయినటువంటి నయమాను కుష్టి వ్యాధి నయము కావడానికి మరి తన దగ్గర ఉన్నటువంటి ప్రచారకులను పంపించి ఒక చిన్నది మన ఇంట్లో పని చేయడానికి, బానిసగా ఉండడానికి తీసుకురమ్మని పంపిస్తే ఆ సిరియా దేశపు రాజు దగ్గర పనిచేసే పరివారులు ఒక దేశానికి వెళ్ళి వెతకగలిగితే అక్కడ ఆ యొక్క దేశంలో ఒక చిన్నది వారికి కొనబడుతుందని మనము చదవగలుగుతున్నాం. ఆ చిన్నది వచ్చి నయమాను రాజు వల్ల ఆయనకున్నటువంటి భార్యకి సహకారిగాను ఉండి మరి పనులు చేసి పెట్టడానికి బానిసగా తీసుకునడం జరుగుతుందన్నమాట కూడా మనం చదువుతున్నాం ప్రియులారా. కానీ ఆ యొక్క బానిసగా వచ్చినటువంటి చిన్నదాని మాట మరి నయమాను భార్యతో చెప్పినప్పుడు, నయమాను భార్య, నా యజమానునికి దేవుని చేత స్వస్థత కలిగితే అంతకంటే గొప్ప భాగ్యం ఏమున్నదని ఆమె తన భర్తకు నేను చెబుతానని చెప్పి నయమానుకి ఒక రోజున చెప్తుందండి ఆ మాట. నయమానుతో ఆ మాట చెప్పినప్పుడు నయమాను చిన్న దాని మాట విని మరి ఎలీషా ఉన్న పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రియులారా, ఆ బానిసగా వచ్చినటువంటి చంటి పాప ఎలీషా ఉన్న పట్టణంలో ఆ బిడ్డకి ఆత్మీయ తండ్రి ఎలీషా ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి ఒక రోజున నయమాను 120,000 రూపాయలు కానుకగా డబ్బు, అలాగే వెండి, కొంత బంగారము, 10 దుస్తుల బట్టలు మూటగట్టి నయమాను రాజు అన్నిటినీ తన పరివారంతో పెట్టుకొని మరి ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషాను అడిగితే గెహాజీ ద్వారా కబురు పంపిస్తాడు ప్రియులారా. అప్పుడు ఎలీషా అంటాడు, నయమాను, నీ కుష్టి వ్యాధి పోవాలంటే యోర్దాను నది మా ఊరి పక్కనే ఉన్నది, 7 మార్లు మునిగి నువ్వు వెళ్ళిపోమని చెప్తాడు. నువ్వు స్వస్థచిత్తుడవుతావు అని మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ విధంగా చెప్పడం నయమాను రాజు వింటాడంట. పరివారంతో ఉన్నటువంటి నయమాను, ఎలీషా ప్రవక్త నాకు
సరిగ్గా విలువ ఇవ్వలేదు, సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఎంత అహంకారంతో మాట్లాడినాడో, కోపంతో మాట్లాడి చెలరేగి ఆయన అంటాడంటండి, ఏమని, మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో సముద్రాలు లేవా, ఇక్కడికి వచ్చి ఎందుకు మునగాల, ఇక్కడికి వచ్చి నేనెందుకు చేయాలా, ఏం తక్కువైందని చేయాలా అని విర్రబీగుతాడండి. అప్పుడు పరివారంలో ఉన్నటువంటి సైనికుడు అంటాడంట నయమాన్తో, అయ్యా ఇవన్నీ మాటలతో మనకు పని లేదు, కానీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం మునిగి తర్వాత మనకి సంగతి ఏదో తేల్చుకుందాం, నా మాట వినండి, వాదాలు ఎందుకు వెళ్దాం కదా అని చెప్పేసి ఆ సైనికుడు ఆయనతో మాట్లాడితే నయమాను రాజు మరి వెళ్ళడం జరుగుతుంది. నయమాను రాజు వెళ్ళి ఆ యొక్క సముద్ర తీరంలో వెళ్ళిన తర్వాత 7 మారులు నయమాన్ అక్కడ మునిగి తేలడం జరుగుతుంది. 7వసారి మునిగినప్పుడు పసిపిల్లోని దేహం వలె ఆయను అని మనం చదవగలుగుతున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, చిన్నది యజమానురాలికి చెప్తే యజమానురాలు యజమానితో మాట్లాడితే ఆ మాటకు లోపడ్డాడు నయమాన్. గనుక స్వస్థచిత్తులైపోయానని నమ్ముతున్నాం. ఎంత అద్భుతం కదా ప్రియుడా. కాబట్టి ఈ రోజున దైవజనుడు అనేటువంటి వ్యక్తి ఈ రోజులో సంఘానికైనా, ప్రజలకైనా, దేవుని అనుసరించే పిల్లలకైనా మరి ఆ విధంగా దేవుడు పిలుపుతో అందించుకున్నాడు తన సేవకుడు. చూడండి, చిన్నదాని మాట వినటువంటి నయమాను అంత పెద్ద రాజు శిరస్సు వాల్చి దేవునికి ఆయన అర్హుడై, ఆ స్వస్థతకి మరి అర్హుడై స్వస్థత పొందినాడని మనం చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో అలాంటి రోగాలున్నా, అలాంటి కష్టాలున్నా, అలాంటి పరిస్థితులు ఏమున్నా కూడా దైవజనుని మాట వింటే, దైవజనుడు చెప్పినట్లుగా నువ్వు నిలబడితే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుతావన్నమాట నిజం, నువ్వు అభివృద్ధి చెందుతావన్నమాట నిజం. నీవు ఈ రోజున బాధలతో, కష్టాలతో, అనేకమైనటువంటి రోగాలతో కురింగిపోతున్నారంటే కారణం ప్రార్థన చేయలేకని కాదు, చేస్తున్నామని కాదు, కానీ మరి కొన్ని విషయాలలో ఎంత మనం ప్రార్థించినా, ఎంత ఉన్నా సేవకులు చెప్పినట్లు కూడా నడవవలసి ఉంటుంది. దేవుని పిల్లల దీన్ని ఎవరు కూడా పోగొట్టుకోదని నిరీక్షణ. ఎలీషా చేత నయమాను స్వస్థత పొందినట్లే సేవకుని మాట చేత కూడా మీరు ఆదరించబడితే, సేవకుని మాటకు మీరు లోబడితే, సేవకుని మాట శ్రద్ధగా మీరు తీసుకుని ఆరాధిస్తే ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు మీరు ముట్టనే ఉన్నాడు, స్వస్థపరచనే ఉన్నాడు. నయమానుకు మేలు చేసిన దేవుడు నీ కుటుంబానికి మేలు చేయడా, నయమాను తాకిన దేవుడు నిన్ను తాకడా, నయమానుకి న్యాయం చేసిన దేవుడు నీకు న్యాయం చేయడా. ప్రియుడా, నా ప్రియమైన దేవుని సంగమ, విశ్వాసంలో ఉన్న, నిరీక్షణ కలిగి ఉన్న, ఇటు తోచిన పరిస్థితులు సతమతమవుతున్నారు ఈ రోజులో చాలా. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేసిన మాట, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్న పిల్లని మీరు జ్ఞాపకం చేసుకోరండి. చిన్న పిల్లని మాట నయమాను విన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఈరోజు మీరు అజ్ఞానం కాదు, అంత ఇంత దేవుడి జ్ఞానం ఇచ్చిన జ్ఞానం, ఆసక్తి, ప్రేమ ఉంది, అనురాగాలున్నాయి. కానీ వీటన్నిటిలో దేవునికి లోబడి నేర్చుకోండి. దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. సేవకులు ఎందుకు చెప్తున్నారు? నా కోసమే కదా, నా మంచి కోసమే కదా అని చెప్తున్నారు కదా అని భావించి మీరు దానికి దగ్గరైతే దేవునికి మీరు దగ్గరైతే, దేవుని మాట మీరు వినగలిగిన వారే, సేవకునికి మీరు అధీనం ఇవ్వండి. సేవకుని మాట చేత నడిపించబడండి. ప్రియ దేవుని బిడ్డలా, ఇలా చెప్తున్నానని ఎవరు బాధపడదు సుమా. ఇది నీ మేలుకే, ఇది నీ జీవితానికి ఒక అద్భుతం, ఒక బలం. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ వాగ్దానం చేత నిన్ను బలపరుస్తున్నాను అనుకుంటున్నాను. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట చేత ఆదరించబడి ప్రభువును హత్తుకొని ప్రభు దగ్గర సన్నిధానములో ఉండి ప్రార్థన చేత, విజ్ఞాపముల చేత, వాక్యం చేత బలపరచబడిన వారై ముందుకు మీరు సాగుతూ బలపరచబడి యేసు నామాన్ని హత్తుకొని ఆశీర్వాదానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఈ సందేశమును నేను ప్రభు నామమున అనబెడుతూ ఉన్నాను. మంచిదండి, మంచిది విన్నారా? మరి ఈ యొక్క వాక్య సందేశము చేత బలపరచబడుతున్న వాళ్ళు, ఆదరించబడుతున్న వాళ్ళు, సంతోషంగా నెమ్మదిగా ఆనందిస్తున్న వాళ్ళు, మరి పరిచర్య కొరకు అనేటువంటిది మీ ఒక తలంపులో ఉంచుకొని మీ వంతుగా దేవుని కొరకు సహాయపడండి. ఆర్థికంగా మరి ఎంతో మంది, ఎంతో జనాలు నశించిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. వారందరికీ సువార్తమానం అందించాలంటే దేవుని యొక్క చిత్తాన్ని మనమందరము కూడా పంచుకొని దేవుని నామంలో పారిపస్తులుగా ఉండి మరి పరిచర్య కొరకు మనందరూ కూడా ఆనందించి వర్ధింపు చేయాలని ప్రభు పేరిట అరబెడుతూ ఉన్నారు. కనుక నా ప్రియమైన వారులారా, ఈ స్క్రీన్ మీద మా సెల్ నంబర్ ఉంది, అడ్రస్
అడ్రస్ కూడా ఉంటుంది. మరి ఆ ఫోన్ నంబరే ఫోన్పే నంబరుగా పెట్టాము. మరి ఇష్టమైన వాళ్ళు, దేవుని సేవకి ధారాళంగా ఇవ్వాలనుకున్న వాళ్ళు, దేవుని సేవను ప్రేమించిన వాళ్ళకి మాత్రమే ఈ అర్హత, అందరికీ కాదు. కానీ ప్రియులారా, దేవుని ఆసక్తి చేత నడిపించబడిన వారికే ఈ యొక్క మాన్యత మేము ధన్యతంగా ప్రభునామమున అర్పిస్తున్నాం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనము సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నయమాను రాజు యొక్క జీవితాన్ని గురించి, ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి నేను నా తండ్రి మరి చిన్నదాన్ని చేరుకొని ఆ చిన్నదాని చేత ప్రభువా మీరు నయమానికి స్వస్థత అనుగ్రహించి నయమాను స్వస్థపడిన రీతిని బట్టి చూసినప్పుడు తండ్రి మేము ఎంతగానో ఆనందించాం. వాక్యానుసారంగా జీవించి కృపనిచ్చినాం. ఈరోజు నా ప్రభు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసుని వెలిగించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాంటివి మరిన్ని వీడియోలు తండ్రి చేసి నీ ప్రేరణ ఆత్మీయంగా బలపరచడానికి, ప్రోత్సహించడానికి తండ్రి నీ కృప మా మీద విస్తరింప చేసి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయగలుగుతున్నాను. అయ్యా, రేపు ఉదయానికి మరలా కలుసుకునేదానికి ఈ పిల్లలందరి మీద నేను ఆత్మాభిషేకం కుమ్మరి ఆశ్రయించి బలపరిచి యేసు శక్తి గల నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మరి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.